ఇదైతే 9వ శుక్రవారం పూజ. ఫుల్ పూజ వీడియో. ఇందులో మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగానే మా ఫ్యామిలీకి కనెక్ట్ అయిన ముగ్గురు గురించి నేను చాలా విషయాలు చెప్తాను. అలాగే లేడీస్‌కి యూజ్ అయ్యే కొన్ని టిప్స్ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంషికార. నాకు ఆ రోజైతే కొంచెం హెల్త్ బాగాలేదు. దానివల్ల నాకు ఎక్కువ స్వెట్ వచ్చి లో బీపీ అయిపోయి కళ్ళు తిరుగుతున్నాయి. ఆ రోజు కూడా నేను పూజ చేయొద్దనుకున్నాను. ఇంకా నెక్స్ట్ 2 ఫ్రైడేస్ చేయడానికి డిలే అవుతుందేమో అనేసి మళ్ళీ ఇంకా చేశాను. ఆ రోజు మా హస్బెండ్ నాకు హెల్ప్ చేయడం వల్ల పూజ చేశాను. కానీ నాకు చాలా స్వెట్ వస్తుంది. దానివల్ల నేను ఎక్కువ తుడుచుకుంటూ ఉన్నాను. మళ్ళీ మీరు చూసి ఏంటి అలా తుడుచుకుంటున్నాను అని అడుగుతారనేసి నేనైతే ముందే చెప్తున్నాను. దానివల్ల నాకు ఎక్కువ లో బీపీ అయిపోయి అలా ఎక్కువ స్వెట్ వచ్చేస్తుంది. ఇంకా నేను ఈ 8 వీక్స్ ఎలా అయితే పూజ చేసుకున్నానో సేమ్ అలాగే ఇప్పుడు కూడా చేసుకున్నాను. వీడియో ఉంది, అందరు చూస్తారని అయితే నేను ఏది చేయలేదు. నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలాగే చేసుకున్నాను. ఇంక నేనైతే అక్కడ ముగ్గేసి దానిపైన క్లాత్ వేసాను. కానీ ఆ క్లిప్ మిస్ అవ్వడం వల్ల నేను మీకు చెప్తున్నాను. ఆ రోజు ప్రసాదాలైతే పరమాన్నం, పులిహోర, కేసరి, సేమియా చేశాను. నాకైతే పరమాన్నం వండడం రాదు. రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాకే నేర్చుకున్నాను. మా మ్యారేజ్ అయ్యి నేను మా హస్బెండ్ ఇక్కడికొచ్చినప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. నెక్స్ట్ డే ఇంకా కొత్తగా వచ్చాం కదా అనేసి నాకు పరమాన్నం వండడం రాకపోయినా మా హస్బెండ్ వండు అంటే మా మమ్మీని అడిగితే మా మమ్మీ చెప్తే అలా చేశాను. కానీ అందులో నాకు వాటర్ ఎంత ఎయ్యాలో తెలియక వాటర్ తక్కువ వేయడం వల్ల అది సరిగా ఉడకలేదు. అంతా రైస్‌గా ఉండింది. అలాగే దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకున్నాను. అదే టైంకి ఆ అన్నయ్య వచ్చేసరికి మా హస్బెండ్ ప్రసాదం పెట్టు అన్నారు. అది రాలేదు. వద్దు అనేసి నేనంటే, "ఏం కాదులే పెట్టు" అంటే పెట్టాను. ఆ అన్నయ్య ఆ ప్రసాదం మొత్తం తిని వెళ్ళేటప్పుడు, "అమ్మ కొంచెం ప్రసాదం ఉడకాలమ్మ, సరిగా ఉడకలేదన్నారు." నేనింక మా హస్బెండ్‌తో అన్నాను, "అది సరిగా రాలేదనే నేను వద్దన్నాను. నువ్వు పెట్టమన్నావు" అంటే, "ఏం కాదులే, ఏమనుకోరులే" అన్నారు. ఆ తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యి, నేను హాస్పిటల్‌కెళ్ళి మాకెక్కువ టెస్ట్ చేసి 1 డే మొత్తం హాస్పిటల్‌లోనే ఉండేవాళ్ళం. చాలా టెస్ట్‌లుండేవి. ఇంకా అన్నయ్య వాళ్ళ ఆఫీస్ అక్కడ దగ్గరలో ఉంటే, ఆ అన్నయ్య వచ్చేసి నేను రిపోర్ట్స్ తీసుకొనొస్తాను. మీరు మెడిసిన్ తీసుకొని ఎళ్ళిపోండి. ఎందుకు ఇబ్బంది పడతారు. చాలా టైమ్స్ అయితే ఆ అన్నయ్యే రిపోర్ట్స్ తీసుకొని వచ్చేవారు. నేను డెలివరీకి మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చాక కూడా ఫ్రూట్స్, మా పాపకి టెడ్డీ బేర్ తీసుకొనొచ్చి హెల్త్ ఎలా ఉందమ్మా? బావుందని నన్ను అమ్మ, అమ్మ అని పిలిచేవారు. నాకైతే ఓన్ బ్రదర్ లేరు. కానీ ఆ అన్నయ్య అయితే ఒక బ్రదర్ ఫీల్ లేకుండా బావుండేవారిక్కడ. ఇంకా నా సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మా పాపని తీసుకొని మేము హాస్పిటల్‌కి ఎళ్తే అక్కడ ఇబ్బంది పడుతున్నామని మా పాప కోసం ఫుడ్ తీసుకొచ్చి, నేను తీసుకొస్తాను మీరు మెడిసిన్ తీసుకొని ఇంటికెళ్ళండి అనేసి చాలా సార్లు చాలా టైమ్స్ హెల్ప్ చేశారు. ఇప్పటికీ మా హస్బెండ్‌కి, ఆ అన్నయ్యకి బాండింగ్ అలాగే ఉంది. ఇద్దరూ చాలా బావుంటారు. ఇంకొక ఆవిడ విషయానికొస్తే నాకు ఈ పరమాన్నం వండడం అయితే ఆవిడే నేర్పించారు. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడైతే మా అత్తయ్య, మా అమ్మ వాళ్ళు దూరంగా ఉండడం వల్ల నేను వండుకున్నవే నేను తినాల్సి వచ్చేది. ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరైనా ఫుడ్ వండి పంపిస్తే బావుండని చాలా సార్లు అనిపిచ్చింది. ఆవిడైతే నాకేమేమి తినాలనిపిచ్చేవో అవన్నీ వండి పంపించేవారు. నేను అడగకుండానే చాలా టైమ్స్ వండి పంపించారు. అలాగే నేను డెలివరీకెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటికి డెలివరీకి ఎళ్తుంటే కూడా సున్నుండలు ఆవిడ చేత్తో చాలా పెద్ద పెద్ద సున్నుండలు చేసి డైలీ ఒకటి తినండి. ఇవి చాలా మంచిది, బలం అని చెప్పి నా 2 ప్రెగ్నెన్సీలప్పుడు కూడా ఆవిడ సున్నుండలు చేసి పంపించారు. నాకింక సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే చాలా లో బీపీ ఉండి చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. అవి కూడా మీకు ముందు ముందు వీడియోస్‌లో చెప్తాను. అలాగే ఇక్కడికొచ్చాక కూడా మా పిల్లలకి హెల్త్ బాగోలేకపోయినా, నాకు హెల్త్ బాగోలేకపోయినా సరే, మీరెలా ఉన్నారు? తగ్గిందా? బావుందా? అని చాలా సార్లు మాకది తగ్గిపోయే వరకు అడుగుతానే ఉంటారు. వాళ్ళ హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అంటే మాకు బాలేనప్పుడు నాకు ఇద్దరు పిల్లలున్నారు కాబట్టి ఫుడ్ వండకుండా ఉంటే పిల్లలు ఇబ్బంది పడతారనేసైతే చాలా సార్లు ఫుడ్ వండి పంపించేవారు. వాళ్ళ హస్బెండ్ తీసుకొనొచ్చి ఇచ్చేవారు. ఆవిడనే కాదు వాళ్ళ ఫ్యామిలీ అందరూ మాకు చాలా కనెక్ట్ అయ్యారు. మమ్మల్ని కూడా వాళ్ళ ఫ్యామిలీలా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళు కూడా చాలా చూసుకుంటారు. మా పిల్లల్ని కానీ, మమ్మల్ని కానీ ఒక బ్రదరు, సిస్టరు అని మా పిల్లలైతే అత్త, అత్త అని పిలుస్తారు. ఆవిడ కూడా అలాగే చూసుకుంటారు. వాళ్ళ పిల్లలు కూడా మా పిల్లలతో ఆడుకుంటారు. వాళ్ళు మా ఇంటికొస్తారు. మా పాపను కూడా వాళ్ళ ఇంటికి తీసుకొనెళ్తారు. ఆవిడైతే నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడైతే చాలా వెరైటీసు చాలా పంపించేవారు. నా క్రేవింగ్స్‌ని అర్థం చేసుకొని. నేను ఏవి అడగకుండానే తను చాలా అర్థం చేసుకొని నాకేది తినాలనిపిస్తదో, నాకేది మంచిదో అలా పంపించేవారు. నేను డెలివరీకి మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కూడా మా రిలేటివ్స్ చాలామంది వచ్చారు. ఫ్రూట్స్ తీసుకొనొచ్చారు. చాలామంది వచ్చారు.
కానీ పర్సనల్‌గా ఒక ఆవిడైతే చాలా టైమ్స్ వచ్చింది. కానీ ఏవి తీసుకొని రాకుండా వచ్చేది. తను మళ్ళీ మాకు చాలా దగ్గర రిలేటివ్. అంటే ఆవిడ తీసుకురావాలని కాదు కానీ, అంత దగ్గర ఆవిడ అయి కూడా ఉండి కూడా ఏం తీసుకురాకుండా వచ్చేది. తినకి మాకు ఏ బాండింగ్ లేకపోయినా సరే, నా క్రేవింగ్స్, నా ఫీలింగ్స్ అర్థం చేసుకొని, నాకేం తినాలనిపిస్తది, నాకేది మంచిదనేసి వండి తన చేతులతో పంపించేవారు. చాలా చూసుకుంటారు. తినేంటంటే మెయిన్‌గా ఎవరి నుండి ఏది ఎక్స్‌పెక్ట్ చేయరు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంటే మనం ఏదైనా ఇవ్వాలి, మనం ఏదైనా పెట్టాలి అంటే ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ ఆవిడ అలా ఉండరు. ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా వాళ్ళ ఫ్యామిలీ అందరూ అలాగే మమ్మల్ని చాలా రిసీవ్ చేసుకొని చాలా బావుంటారు. రీసెంట్‌గా పరమాన్నం వండడం కూడా ఆవిడే నేర్పించారు. అంటే నేను ఎన్ని సార్లు చేసినా అది ఎందుకో మరి కుదరకపోయేది. ఫోన్ చేసి మీరు చేసేది బావుంటది. నాకలా వండడం రావట్లేదంటే నేను చెప్తాను మీరు చెయ్యండి అంటే తను ఎలా అయితే చెప్పారో నేను యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే చేశాను. వచ్చింది. అందుకే ఇంకా ఆ రోజు పూజ రోజు కూడా అది చేశాను. ఇంకా ఒక టిప్ చెప్తానన్నాను కదా! అది లేడీస్‌కి అంటే ఇలా పూజలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తాయేమోననేసి చాలామంది టాబ్లెట్స్ యూజ్ చేస్తారు కదా! అలా అస్సలు యూజ్ చేయకండి. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లెమన్ వాటర్ అంటే పీరియడ్స్ వచ్చే 5 డేస్ ముందు లెమన్ వాటర్ మార్నింగ్ ఒక గ్లాసు, ఈ నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ అలా 5 డేస్ తాగితే పీరియడ్స్ డిలే అవుతాయి. లేదంటే లెమన్ సీడ్స్ ఉంటాయి కదా! అదే నిమ్మకాయ గింజలు. అవి మార్నింగ్ ఒక 2 నైట్ పడుకునే ముందు ఒక 2 టాబ్లెట్స్ ఏసుకున్నట్టు ఏసుకున్నా సరే పీరియడ్స్ డిలే అవుతాయి. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఇది నేను చాలా సార్లు ట్రై చేశాను కాబట్టి ఇది మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఒకవేళ గర్ల్స్ చూసినా యూజ్ చేయండి. లేదంటే బాయ్స్ చూసినా మీ వైఫ్స్‌కి కానీ, మీ సిస్టర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకైనా యూజ్ అవుతుంది చెప్పండి. ఆ రోజు నాకు హెల్త్ బాలేదు. అయినా మార్నింగ్ 4కి లేచి ప్రసాదాలు చేసి, మా పిల్లలు లేస్తే ఇంకా వాళ్ళని రెడీ చేసి, నేను ఎవ్రీ వీక్ ఇలాగే పూజ చేసుకుంటాను. పసుపు గణపతిని అంటే ఏ పూజకైనా సరే ఫస్ట్ వినాయకుడికి పూజ చేశాకే మనం చేయాలనుకున్న పూజ చేయాలి అంటారు కాబట్టి, నేనక్కడ పసుపు గణపతి చేసి, వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత కుబేర లక్ష్మీ స్వామికి పూజ చేసుకున్నాను. నేను ఈ 8 వీక్స్ ఎలా చేశానో సేమ్ అలాగే చేశాను. అదే మీకు చూపిస్తున్నాను కూడాను. మా హస్బెండ్ నేను ప్రతి వీక్ అలాగే కూర్చొని చేసేవాళ్ళం. కాకపోతే ఇంక మా పిల్లలు ఇద్దరు కనిపించట్లేదు మీకు. వాళ్ళు సైడ్‌కున్నారు. మా పాప ఒకతి కనిపిస్తుంది. ఇంకా గణపతి పూజ అయిపోయాకైతే అష్టలక్ష్మి స్తోత్రం చదువుకొని, ఆ తర్వాత నేను కుబేర స్వామికి కొన్ని మంత్రాలుంటాయి. అవి చదువుకున్న తర్వాత ప్రసాదాలు తాంబూలం ఇచ్చేసి, ప్రసాదం పెట్టేసి, ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. మా పిల్లలకు కూడా నేను చదివే మంత్రాలు మా పిల్లలకు కూడా వచ్చు. వాళ్ళు కూడా చదువుతూ ఉంటారు ఇంట్లో. అలాగే ఇంకో పర్సన్ కూడా ఆ అంకుల్ అయితే మా డ్యాడీ ఏజ్ ఉంటారు. ఆ అంకుల్ కూడా ఇక్కడ మీకు ఏ హెల్ప్ కావాలన్నా, ఏ ఏ ప్రాబ్లమ్ వచ్చినా నాకు చెప్పండి నేను చూసుకుంటాను అంటారు. ఏ హెల్ప్ కావాలన్నా చేస్తారు. ఆ అంకుల్ కూడా నాకు హెల్త్ బాలేనప్పుడు మేము బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటామన్నా, "ఏం కాదులేండి నేను పంపిస్తాను. పాపని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఏ హెల్ప్ కావాలన్నా నాకు చెప్పండి నేను చూసుకుంటాను" అంటారు. ఆ అంకుల్ కూడా అమ్మ, అమ్మ అని పిలుస్తారు. అంటే మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు మాకు దూరంగా ఉండడం వల్ల మాకు కొంచెం ఎవరైనా కనెక్ట్ అయితే మేము వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయిపోతాం. వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడడం వల్ల. అలా మేము కనెక్ట్ అయిపోయి చాలా దెబ్బతిన్న రోజులు కూడా ఉన్నాయి. అవి కూడా నేను మీకు ముందు ముందు వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను మ్యారేజ్‌కి ముందు ఎమోషనల్లీ చాలా వీక్‌గా ఉండేదాన్ని. మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చాక కూడా నేను చాలా అలాగే ఉండేదాన్ని. ఇక్కడ వాళ్ళని చూసి అమ్మో! జనాలు ఇలా ఉంటారా? ఇలా చేస్తారా? అనేసి నేను చాలా నేర్చుకొని ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యాను. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, మనం మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళతోని ఎంత తక్కువ మాట్లాడితే అంత ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే మనం అన్నీ మన వాళ్ళు అని మనం అన్నీ షేర్ చేసుకుంటాం. అప్పుడు వినేటప్పుడు ఓహ్! అవునా! అలా జరిగిందా అంటారు. కానీ మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర ఓహ్! ఇలా అంట, అలా అంట అని దాన్ని వేరేలా కన్వర్ట్ చేస్తారు. అందుకని నాకు ఫస్ట్‌లో తెలియక నేను అన్నీ షేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అర్థమైంది. ఎవరితో ఏది షేర్ చేసుకోవాలి అలాగే షేర్ చేసుకుంటాను. నేను ఎక్కువ కూడా ఎవరితోని మాట్లాడుకోకుండా ఉంటున్నాను ఇప్పుడైతే. నేనిక్కడ ఏదైనా షేర్ చేసుకోవాలన్నా సరే నేను ఆవిడతో మాత్రమే షేర్ చేసుకుంటాను. ఏమైనా నాకు కావాలన్నా, నా పర్సనల్‌గా ఏమైనా చెప్పినా సరే ఆవిడ చేస్తారు. అలాగే మా హస్బెండ్ అయితే ఇంక వాళ్ళ ఫ్రెండ్ కన్నా ఆ అంకుల్‌కి చెప్తే వాళ్ళు చేస్తారు. వీళ్ళ ముగ్గురు మెంటాలిటీస్, మా మెంటాలిటీస్ కొంచెం ఒకేలా ఉండటం వల్ల మేము వాళ్ళకి కనెక్ట్ అయిపోయాము. ఇప్పటికి మా బాండింగ్ అలాగే ఉంది.
మా మదరు, మా అత్తయ్య వాళ్ళు కొంచెం దూరంగా ఉండి వాళ్ళు ఇక్కడికి రాలేరు కాబట్టి మా ఇంట్లో మేమేమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి చేసుకున్నా మేము వాళ్ళని పిలుస్తాము. మమ్మల్ని కూడా వాళ్ళు అలాగే పిలుస్తారు. మాకు బాండింగ్ ఇప్పుడు బావుంది. వీళ్ళ ముగ్గురినైతే మేము ఇప్పుడే కాదు, మేము ఇక్కడ ఉన్నా లేకపోయినా వీళ్ళనైతే మేము మర్చిపోము. ఎందుకంటే మేము స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు మాకు అవసరం అన్నప్పుడు చాలా హెల్ప్ చేసింది వీళ్ళే కాబట్టి మేమైతే వీళ్ళని మర్చిపోము కూడా. అలాగే నాకు హెల్త్ బాలేకపోవడం వల్ల వీడియో ఎడిటింగు, వాయిస్ ఓవర్ ఇవ్వడం లేట్ అయ్యి ఈ వీడియో అయితే ఫ్రైడే కానీ, సాటర్డే గానీ అప్‌లోడ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా నాకు హెల్త్ బాలేకపోవడం వల్ల డిలే అయిపోయి ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నాను. మా లైఫ్‌లో జరిగిన విషయాలు, మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందు ముందు వీడియోస్‌లో చెప్తాను. మా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి ఇలాగే. అక్కడైతే అరిటాకులో ప్రసాదం పెడదామంటే అరిటాకు పెద్దదయిపోవడం వల్ల అది పట్టట్లేదనేసి దాన్నయితే నేనింక మడిచేసి దాంట్లో పెట్టేసాను ప్రసాదాలన్నీ. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పటినుంచయితే నేను అప్‌లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోలో మీకు యూజ్ అయ్యేలాగా ఏదో ఒక టిప్ చెప్తూ ఉంటాను. మా వీడియోస్ అన్నీ చూస్తూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీకు లాస్ట్ వినాయక చవితి పూజ వీడియోలో కూడా చెప్పాను. నేను పూజ చేశాక మా హస్బెండ్ కొబ్బరికాయ కొడతారు అనేసి. ప్లస్ నాకు పూజ కంప్లీట్ అయినట్టు అనిపించేది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఆ వీడియోలో. ఈరోజు కూడా చెప్తున్నాను. నేను మా హస్బెండ్ కాళ్ళు మొక్కి అతని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటేనే నాకు ఆ పూజ కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. నాకు హెల్త్ బాగోలేకపోతే మా హస్బెండ్ ఆ పూజ రోజు కూడా చాలా హెల్ప్ చేశారు. పూజ రోజనే కాదు, నాకు పీరియడ్స్ ఉన్నా కూడా మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు. అంటే పీరియడ్స్ ఉన్నప్పుడు లేడీస్‌కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అలా ఉన్నప్పుడు కూడా మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్‌కి అండర్‌స్టాండింగ్ ఉంటే వాళ్ళ మధ్యలో ఎవరు వచ్చి ఎన్ని చెప్పినా వాళ్ళ బాండ్ స్ట్రాంగ్‌గా ఉండి చాలా హ్యాపీగా ఉంటారు. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ నేను ముందు వీడియోస్‌లో మీకు చెప్తాను. వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. మాలాగే మీ ఫ్యామిలీస్ కూడా ఎవరైనా కనెక్ట్ అయిన పర్సన్ ఉంటే మాకు కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా నుండి ఎలాంటి వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వీలైతే నేను చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నాకు కొంచెం హెల్త్ బాగోలేకపోవడం వల్ల వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇయ్యడం లేట్ అయిపోయి వీడియో లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. లేదంటే సాటర్డేనే అప్‌లోడ్ చేద్దాం అనుకున్నాను. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.